యుద్ధం పాజ్ అవ్వల. యుద్ధం స్లో అయిందంతే. యథావిధిగా దాడులు సాగుతున్నాయి. కాపోతే గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు, ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆగాయి. లెబనాన్ మీదన ఇజ్రాయెల్ దాడులైతే కొనసాగుతా ఉన్నాయి. నిన్న కూడా ఆ ఉద్రిక్తత కొనసాగింది. తాజాగా చూస్తే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు శుక్రవారం కొనసాగి దక్షిణ లెబనాన్‌లో ఉన్నటువంటి నబతియే, టైర్, బెక్కా, అల్టైరి, సహ్మరి, బింట్ జబేల్, అల్ అన్సార్, బేట్ యహాన్ పట్టణాల మీద వైమానిక దాడులు జరిగాయి. 12 మంది భద్రతా సిబ్బంది చనిపోయారని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ చెప్పుకొచ్చింది. జబా పట్టణంలో 6, సహ్మారిలో 2 మృతి చెందారు. దేర్ కనోన్ రాస్ అలిన్ పట్టణంలో అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలను కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసిందని చెప్పుకొచ్చారు. మొత్తంగా హెజ్బుల్లాకు చెందిన 4300 ప్రాంతాల మీద దాడులు చేసి 1400 మందికి పైగా గ్రూప్ మెంబర్లను చంపేశామని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అష్నోద్ నౌకాదళ స్థావరం, హైఫా ప్రాంతాల మీద రాకెట్ దాడులు చేశామని హెజ్బుల్లా ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కిర్మత్, షిమోనా, మొటులా, మార్గలియత్, మిస్గావ్ పట్టణాల మీదకి డ్రోన్లు ప్రయోగించామని, తమ ఊపిరి ఉన్నంత వరకు ఇజ్రాయెల్తో పోరాడుతూనే ఉంటామని హెజ్బుల్లా కొత్త చీఫ్ నయీం కసేం ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారని, వేలాది మంది గాయపడ్డారని మరోవైపు ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం WFP చెప్తోంది. లెబనాన్లో దారుణమైన మానవతా సంక్షోభం పొంచి ఉందని చెప్తోంది. బాధిత ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు కూడా వీలవ్వని పరిస్థితి నెలకొందని WFP చెప్తోంది. ఇంకోవైపున చర్చలు అయితే ప్రస్తుతానికి ఆరంభమైనవి.